అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త. గ్రాట్యుటీ పరిమితి భారీగా పెంపు 1 జనవరి 2024 నుంచి వర్తింపు. సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సూపర్ గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో ప్రభుత్వం సంచలన ఆదేశాలు. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. సో గ్రాట్యుటీ ఇంక్రీజ్డ్ అండి. లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త. గ్రాట్యుటీ పరిమితిని 25 లక్షలకు పెంచడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి ప్రభుత్వం పెద్ద ప్రకటన చేసింది. ఇందులో ఉద్యోగుల గరిష్ట గ్రాట్యుటీ పరిమితిని 20 లక్షల నుంచి 25 లక్షలకు పెంచాలని నిర్ణయించడం జరిగింది. ఇది పెన్షన్ కోసం ఎంచుకున్న ఉద్యోగుల కోసం. ఈ పెంపు జనవరి 1, 2024 నుండి అమల్లోకి అయితే వస్తుంది. ఇందులో బిఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ ఉద్యోగులు కూడా ఉన్నారు. అసలు గ్రాట్యుటీ పరిమితి 20 లక్షల నుంచి 25 లక్షల వరకు పెరిగింది కాబట్టి దీనికి సంబంధించి మే 30కి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గ్రాట్యుటీ పరిమితిని 20 లక్షల నుంచి 25 లక్షలకు పెంచారు. ఈ పెంపు అనేది జనవరి 1, 2024 నుండి అమల్లోకి వచ్చింది. ఈ పెంపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఆర్ఎస్ అలవెన్స్ను బేసిక్ జీతంలో 50% పెంచినట్లే. నిబంధనల ప్రకారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ ప్రాథమిక వేతనంలో 50% చేరుకున్నప్పుడు అన్ని రకాల అలవెన్స్లు కూడా 25% వరకు పెరుగుతాయి. సో బిఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ ఉద్యోగుల కోసం టెలికమ్యూనికేషన్స్ శాఖ, కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ ఈ ప్రకటన చేసింది. ఇందులో గ్రాట్యుటీ పరిమితిని 20 లక్షలకు బదులుగా 25 లక్షలకు పెంచారు. అయితే ఇందులో జాయింట్ సర్వీస్ కోసం పెన్షన్ ఆప్షన్ ఎంచుకున్న ఉద్యోగులు లేదా సిసిఎస్ రూల్స్ 2021లోని రూల్ నెంబర్ 37 ప్రకారంగా పెన్షన్ అందుబాటులో ఉన్న ఉద్యోగులు మాత్రమే ఉంటారు. పెన్షన్ లేదా కుటుంబ పెన్షన్ సిద్ధం చేయడానికి ఉపయోగించే ఫార్ములాలో ఎటువంటి మార్పు లేదు. ఉద్యోగులు, పెన్షనర్లు ఇప్పటికే తయారు చేసిన ఫార్ములా ప్రకారంగా పెన్షన్ పొందడం కూడా జరుగుతుంది. గ్రాట్యుటీ అంటే ఏమిటి? గ్రాట్యుటీ అనేది ఏ ప్రభుత్వ ఉద్యోగికి అయినా ఒకేసారి ఇచ్చే మొత్తం. ఇది ఉద్యోగుల సేవ కోసం ఇవ్వబడింది. రిటైర్మెంట్ సమయంలో గ్రాట్యుటీ చెల్లించబడుతుంది. కానీ చాలా సందర్భాల్లో పదవి విరమణకు ముందు తీసుకోవచ్చు. ఈ గ్రాట్యుటీ పరిమితిని గతంలో 20 లక్షలు ఉండగా దాన్ని తాజాగా 25 లక్షలకు పెంచడం జరిగింది.